రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలో ఇంకో మాట చెప్తా. వాక్చాతుర్యాన్ని పెంచిరు మాధవీలత గారు. ఎవరికి వాక్చాతుర్యం రాత్రి రాదు. ఓకే, రాత్రి నీకు ఏమో పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ వస్తుందా? లేదు మేడం, టైం అంతే అంతే అంతే, ఏదైనా అంతే. అయితే ఈరోజు రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ ఆరోగ్యశ్రీ చేస్తున్నది ఈ రోజుకి విరించియే. అదైతే చెక్ చేసుకో, చెప్తారు మీరు. నువ్వు చెక్ చేసుకోబ్బా, నేనెందుకు? నేను ఎవడు ఆపేవాడే లేడు, విరించిలో కూడా ఎవడు ఆపడు. చూసుకోపో, ఆరోగ్యశ్రీ ఈ రోజుకి జరుగుతుంది. అయితే ఈ పేదవాడు నేను కలిసి చేయాల్సిన ఒక ఉద్యమం ఉంది, చెప్పనా? ఈ పేదవాడు అసలు విరించి ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు రావాలి? గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనాయి? ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళని రూపాయి ఇవ్వలేని పేదవాడికి న్యాయం చేయడానికి పోరాడే వ్యక్తి మాధవీలత. అర్థమైందా? ఆ పేదవాడి హక్కు గవర్నమెంట్ హాస్పిటల్. అతంత దయనీయ స్థితిలో ఉండకూడదు. మేము ట్యాక్సులు ఎందుకు కడుతున్నాం? ఈ పేదవాడికి గవర్నమెంట్ నుంచి అటు స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్ రూపాయి ఖర్చు పెట్టకుండా వాడిని బాగు చేయడానికే మేము ట్యాక్సులు కడుతున్నాం ఈరోజు. కాబట్టి ఆ ట్యాక్స్ కట్టే ఒక వ్యక్తిగా నాకు అధికారం ఉంది. ఈ బీదవాడికి ఎందుకు అక్కడ డిస్కౌంట్ ఇస్తా? ఎంతమందికి అని ఇవ్వగలను? సంస్థ రన్ అయితే నలుగురికి సేవ చేస్తా, ఎన్నైనా అక్కడికి చేస్తూనే ఉంటా, ఎంత వీలైతే ఎంత వీలైతే